అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో జనసేన నాయకుడు గోదసి పుండరీష్ ఠాణేలంక సొసైటీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ చైర్మన్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో పాటు పలువురు కూటమి నాయకులు హాజరయ్యారు. సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పుండరీష్కి శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని మాట్లాడుతూ పుండరీష్ నాయకత్వంలో ఠాణేలంక సొసైటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నాం. ఎంత క్రైసిస్ లో 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నా కానీ మరి ఏదైతే పెన్షన్ ఇస్తానో కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పెన్షన్ మన నియోజకవర్గంలో ప్రతి నెల మరి 15 లోపే 17 లక్షల పెన్షన్ ఖాతాలు ఇస్తాం. రేపు ఆగస్టు 1 నుంచి కూడా ఏదైతే వీడియోస్ ఉన్నారో వీడియోస్ అందరికీ కూడా మరి పెన్షన్ ఇస్తామని చెప్పి మరి ఈ రోజు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మన నియోజకవర్గంలో 52 కోట్లు, ఒక నియోజకవర్గంలో 52 కోట్లు ఇచ్చాం జగన్ గారు. అదేవిధంగా ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాను హామీ ఇచ్చాం. సూపర్ 6 పథకాలు ఇస్తాను హామీ ఇచ్చి 3 పథకాలు ఇచ్చాం. మరి రైతులకు కావాల్సిన అన్నదాత సుఖీభావ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మరి ఈ నెల వచ్చే నెలలోపు వాళ్ళు 6,000 రూపాయలు ఇస్తే 14,000 వేసి 3 వాయిదాల కింద రైతులకి ఈరోజు ముమ్మడివరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారు శ్రీ దాట్ల బుచ్చిబాబు గారు ముమ్మడివరం నియోజకవర్గం మొత్తం మీద జనసేనకి పెద్దపెట్టేసి సొసైటీ అధ్యక్షుల ఎంపికలో మొత్తం 4 మండలాలకి కూడా 5 ప్రెసిడెంట్లుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా నాకు ఠాణేలంక సొసైటీ అధ్యక్షులుగా అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో చైర్మన్ తుమ్మల బాబు గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు పాల్గొనడం నాకు చాలా సంతోషం. మనకి ఠాణేలంక సొసైటీ 16 కోట్ల టర్నోవర్లో 15 లక్షల నికర లాభంలో ఉంది. మేము ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా నేను ఫుల్ ప్లెడ్జ్గా చేస్తానని చైర్మన్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం